చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే 3 స్టేర్లు బిల్డింగ్ కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఇంకో గంట 2 గంటల్లో పులివెందులు పులి వస్తుంది, చీపిస్తుంది, మీ అందరికి కూడా కనబడుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం జరిగింది ఇంతవరకు అనేది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ నర్సీపట్నం ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి 100 పడకల హాస్పిటల్ ఉంది. ఇది 630 పడకల హాస్పిటల్. ఇది కంప్లీట్ అయితే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాల్సి, కేజీహెచ్ వెళ్ళాల్సి పడుతుంది. ఆ ప్రాబ్లం ఉండదు ఈవేళ. దాని గురించి దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు గణేష్ గారు సీఎం గారిని రిక్వెస్ట్ చేసి హాస్పిటల్కి తేవడం జరిగింది. ఇది కంప్లీట్ అయితే మా ఇక్కడ రూరల్ ప్రాంత ప్రజలందరూ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా వైజాగ్ వెళ్ళి మార్గ మధ్యలో చాలామంది చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అది అధిగమించవచ్చు. చాలామందికి ప్రాణాలు కాపాడాలు అవుతారు ఈ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ పద్ధతిలో కంప్లీట్ జరిగితే. ఎందుకంటే ప్రైవేట్ పరంగా అందరూ అంతంత లక్షలు పోసి మనం ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి అయితే ఉండదు కదా ప్రైవేట్ చేస్తే. అంటే పీపీపీ విధానంలో మేము పూర్తి చేస్తాం అనేది వాళ్ళ వాదన కదా. అంటే పీపీపీ విధానం అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టాల్సిన గవర్నమెంట్ అయితే మనం ఏం రూపాయి ఖర్చు పెట్టుకుంటే ట్రీట్మెంట్ అవుతుంది. పీపీ విధానం అంటే మళ్ళీ యాజ్ యూజువల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం ఎలా డబ్బులు ఫ్రీగా అయితే కనుక నాణ్యమైన వైద్యం జరగదనేది వాళ్ళ వాదన. ఎందుకు అవ్వదు ఇవాళ కేజీకి ఎంతమంది వెళ్తున్నారు, ఇవాళ ఎంతమంది ప్రాణాలు కేజీలకి కాపాడుతున్నారు. అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది కదా ఇవాళ ఇది కంప్లీట్ అయితే మాకు. ఎందుకంటే ఇది ఒక్క నియోజకవర్గం సమస్య, సుమారు 5-6 నియోజకవర్గాలు ఈ రూట్ నుంచి ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా వైజాగ్ కేజీహెచ్కి వెళ్తారా. ఇది కానీ కంప్లీట్ అయితే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఇవాళ. అందుగురించి మేము దీని గవర్నమెంట్ పద్ధతులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, మా పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఇది తెచ్చారో దీన్ని గవర్నమెంట్ పద్ధతులను కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకో గంట 2 గంటలు ఎవరైతే కనబట్టలేదు అంటున్నారో ఇంకో గంట 2 గంటల పులి వస్తుంది, చూపిస్తారు కూడా మీకు ఎక్కడ ఎంతవరకు అయింది అనేది. ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రులు కదా, ఆయన ఇవాళ ఒక ఫ్లెక్సీ అయితే వేశారు. దళిత డాక్టర్ని చంపిన వ్యక్తి మెడికల్ కాలేజ్ ఎలా పూర్తి చేస్తారనుకుంటున్నారని బస్ స్టాండ్ దగ్గర ఒక ఫ్లెక్సీ వేశారు. దానిపై మీ అభిప్రాయం? అదైతే వాళ్ళు వ్యక్తిగతం అండి. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు ఉన్నతమైన స్థానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ ఒక దళితులు. సో మేము సముచితమైన స్థానం అటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, ఇక్కడ ఎమ్మెల్యే గారు దళితులు మేము ఎప్పుడూ గౌరవించాం. మా